స్పెషల్ రైడ్ చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను. విజయవాడ నుంచి కొంచెం బయటకు వచ్చేసాం, ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసాం. ఇప్పుడు మనం అనేది మా బావగారు అనొచ్చా లేకపోతే మా అక్క చెప్పొచ్చా, వాళ్ళ షాప్ కి వచ్చేది. మా అక్కని కలవండి, షీజ్ మై సిస్టర్. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. ఇవాళ అనేది ఒక స్పెషల్ రైడ్, చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను. నా కార్ది రేంజ్ టెస్ట్ అనేది ప్రాపర్గా ఇవాళ చేస్తాను. సో నిన్న ఆల్రెడీ చేసేసాను, బట్ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఇంకా లాంగ్ వెళ్దామని డిసైడ్ అయిపోయి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను విశాఖపట్నంకి. సో నాతో పాటు ఇంకా 2 మెంబర్స్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు, మన కమ్యూనిటీలోనే ఉంటారు. సో మేము ముగ్గురం కలిసి ఇప్పుడు వెళ్తాం విశాఖపట్నం. ఇదిగోండి నా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది, నేను అన్ని సామాన్ తీసేసుకున్నాను, దీనిలోనే సెటప్ చేశాను. జస్ట్ 1 డే కోసం వెళ్తున్నాను. అంటే ఇవాళ వెళ్తాను విశాఖపట్నం, మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతాను. అండ్ రిటర్న్ మళ్ళీ రేపు పొద్దున్న బయలుదేరుతాను, రేపు మధ్యాహ్నం కల్లా నేను విజయవాడలో ఉంటాను. ఇప్పుడు టైం అనేది ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది, బయలుదేరిపోయే టైం అయిపోయింది. సో నేను ఇప్పుడు బయలుదేరిపోతాను, రెడీ అయిపోయాను. అండ్ నా బ్యాగ్ ఇదిగోండి, నిషా కింద దాకా నాకు డ్రాప్ చేయడానికి వస్తుంది. ఇది నా కార్ అయితే ఓవర్ నైట్ చార్జ్ చేశాను, సో ఫుల్ అయిపోయింది. అండ్ నిషా ఇప్పుడు అదే తీసి లోపల పెట్టేస్తుంది. అంతలో జస్ట్ ఒకసారి నేను నా కార్ అనేది క్లీన్ చేస్తాను. సో గైస్ అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. నాతో పాటు ఏకే రావు సార్ ఉన్నారు, అండ్ కిషోర్ రోమియో వాళ్ళ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఇప్పుడు మన ట్రిప్ మీటర్ నేను అనేది ఇక్కడ 0 చేసేసాను, 100% ఛార్జింగ్ ఉంది. 222 రేంజ్ అనేది మనకి చూపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ అయితే ఇప్పుడు మనది ఫస్ట్ స్టాపేజ్ అనేది ఇక్కడ వచ్చేసాము. ఇప్పుడు గన్నవరం హైవేలోనే ఉన్నాం మనం. విజయవాడ నుంచి కొంచెం బయటకు వచ్చేసాం. మన ఇల్లు ఏమో ఆ కార్నర్లో ఉంది, మంగళగిరి మధ్యలో విజయవాడ వచ్చింది. విజయవాడ తర్వాత ఇప్పుడు మనం గన్నవరం వైపు వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇలాగే విశాఖపట్నం వెళ్తాం. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను ఇక్కడ ఒక కాఫీ తాగడానికి. అండ్ మన వేడి కాఫీ వచ్చేసింది. భలే ఉంది. పొద్దున్న పూట ఇలా వేడి కాఫీ తాగితే చాలా బాగుంటుంది. ప్లస్ డ్రైవింగ్ అయితే చాలా అవసరం కాఫీ చెప్పాలంటే. సో కాఫీ తాగడం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఎందుకంటే మన టియా కార్లో, యాక్చువల్లీ టియాగో దీని పేరు, కానీ నేను దీనికి టియా అని పెట్టేశాను క్యూట్గా. వెళ్ళిపోదాం. పొట్టిపాడు టోల్ గేట్కి వచ్చేసాము మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కలపరు టోల్ గేట్కి వచ్చేసాము. ఇప్పుడు వాన పడుతుంది, అసలు భలే ఉంది. క్లైమేట్ సడన్గా మారిపోయింది. ఇందాకైతే దారిలో బాగా ఎక్కువ పడుతుంది, ఇప్పుడు తగ్గిపోయింది వాన, స్లోగా ఉంది. ఇది ఏలూరు దగ్గర కొత్త రోడ్ అండి. అచ్చా, లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. తిన్నగా రాజమండ్రి దుర్గం చెరువు దగ్గరికి ల్యాండ్ అవుతాం. ఇటు రైట్కి వెళ్తే పాత రోడ్డు వయా మనం తాడేపల్లిగూడెం అవన్నీ తీసుకుంటే వెళ్ళేది. ఇప్పుడు అంతా బైపాస్ అయిపోయింది. ఇది కొత్త రోడ్ యాక్చువల్గా. ఓహో, ఇంత ముందు చెప్పాలంటే ఈ రోడ్ అంతా నేను ఐ థింక్ 2-3 సంవత్సరాల క్రితం వచ్చాను, అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉండేది. ఇది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. నెల్లజల్రా రోడ్డు చాలా బాగుంటుంది. ఇది అంతా 3 లేన్ రోడ్, ఫ్యూచర్ డెవలప్మెంట్. కానీ విజయవాడ నుంచి ఇప్పుడు దాకా డ్రైవ్ చేసి వచ్చాం. ఎంత దూరం వచ్చేసాం మనం? ఒక సుమారు 88 కిలోమీటర్స్ వచ్చేసాం. కానీ మొత్తం హైవే చాలా బాగుంది. రోడ్ ఎక్కడ అనేది అండర్ కన్స్ట్రక్షన్ రోడ్స్ అయితే ఏం లేవు. నీట్ అండ్ స్మూత్, చాలా బాగున్నాయి రోడ్స్ ఇక్కడ అయితే. ఇప్పుడు ఈ స్ట్రెచ్ ఇది ఒక 100 కిలోమీటర్స్ పైన ఉంటుంది, బట్ ఎక్సలెంట్ ఉంటుంది కొత్త రోడ్డు. ఇది పాత రోడ్డు ముందు లోపల నుంచి వెళ్ళినప్పుడు దీనికి 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది టువర్డ్స్ వైజాగ్. ఇప్పుడు మీకు చెప్పారు కదా 3 లేన్ రోడ్ వస్తుంది కొత్తగా, ఇదంతా కన్స్ట్రక్ట్ అయిన రోడ్. ఇదిగోండి, ఇదే ఈ రోడ్. సరే ఇదే కదా? ఇదేనండి. ఇది తిన్నగా వెళ్ళి దుర్గం చెరువు రాజమండ్రి క్రాస్ అయిపోయి అక్కడ టచ్ అవుతుంది దుర్గం చెరువు దగ్గర. ఓకే, చూడండి, వాట్ అ బ్యూటిఫుల్ రోడ్. కెమెరాలో ఎలా ఉంది నాకు తెలియదు, కానీ రియాలిటీలో చూస్తే క్లైమేట్ అండ్ రోడ్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇది మొత్తం అంతా పక్కనంతా కూడా బ్యారికేడ్ ఉంటుందండి. యాక్చువల్గా క్యాటల్స్ కానీ స్ట్రే డాగ్స్ కానీ ఏవి రోడ్ మీద రావడానికి ఉండదు. మొత్తం అంతా ప్రొటెక్టెడ్ ఉంటుంది 2 సైడ్లు. సో సేఫ్ ఉంటుంది అనమాట, డ్రైవింగ్కి చాలా సేఫ్గా ఉంటుంది. చాలా బాగుంది రోడ్ మాత్రం. ఫ్యూచర్ ప్లానింగ్ చేసి కట్టింది యాక్చువల్గా 6 లేన్ రోడ్. జనరల్గా లేన్ ఇంకా విత్ ఎక్కువ ఉన్నాయి దీన్ని అనిపిస్తుంది నాకు. నిజమేనా? అంతేనా? నార్మల్ రెగ్యులర్ క్యాల్కులేషన్స్తోనే చేశారా? స్టాండర్డ్స్ ఉంటాయి, ప్లస్ షోల్డర్స్ ఉంటుంది దానికి. ఇదిగోండి, ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళామంటే మనకి ద్వారకా, చిన్న తిరుపతి వెళ్ళే దారి. గైస్ చూసారా? వాట్ అన్ అమేజింగ్ రోడ్. అమేజింగ్ అంటే హైవే ఎంత అమేజింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ ఇలా వాన పడుతుంది కదా, వాన పడుతూ ఇలా వెళ్తున్నాం డ్రైవ్లో, ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంది అంతే.
సో గైస్ ఇప్పుడు మేము ఇలా వెళ్తూ జనరల్గా అనేది డిస్కషన్స్ చేసుకుంటున్నాం, ఏదో వేరియస్ టాపిక్స్ మీద మాట్లాడుతున్నాం. అలాగే ఇప్పుడు జస్ట్ ఏమైందంటే నా గురించి ఒక టాపిక్ వచ్చింది. అది కూడా అంటే నా వే ఆఫ్ లివింగ్ ఆర్ మేబీ బిహేవియర్ క్యా బోల్ సక్తే నేచర్, నా నేచర్ గురించి ఇన్ జనరల్గా వచ్చింది టాపిక్. అలాగే మా సార్ ఏకే విక్రావ్ సార్ గారేమో ఒక ఏమంటాం పండిత్ లాగా, లేకపోతే ఏదైనా ఫ్యూచరిస్టిక్గా క్యా బోల్తే భవిష్యం ఆస్ట్రాలజర్గా మొత్తం నన్ను నా గురించి, నా పర్సనాలిటీ గురించి మొత్తం చదివేశారు. నాకే చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి అడుగుతా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నా నేచర్ ఎలాంటిది కొంచెం చెప్పండి. ఫస్ట్ కైండ్ హార్టెడ్. ఓకే. గుడ్ పర్సన్. ఓకే, వెరీ గుడ్. కావాలని చెప్పట్లేదు కదా మీరు? దీస్ ఆర్ కోర్ పర్సనాలిటీ. ఓకే. గుడ్ పర్సన్ అంటే చెడు చేయకూడదని లేదు, వచ్చినప్పుడు మనిషిన తర్వాత అన్ని చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ బేసిక్ పర్సనాలిటీ అంటే ఇట్ డజంట్ ఈవెన్ థింక్ అబౌట్ బ్యాడ్ అబౌట్ ద అదర్ పర్సన్. సో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ గుడ్. కైండ్ మీన్స్ అఫ్ కోర్స్ యూ నో దట్ ఈస్ ఎ డాగ్ లవర్. సో డాగ్స్ తోటి ఎంత కైండ్గా ఉంటారంటే హ్యూమన్స్ తోటి డెఫినెట్గా మచ్ మోర్ కైండ్. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ దెన్ దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ డెఫినేషన్. అండ్ హిమాంశు లాగర్ అవడం వల్ల తన పర్సనాలిటీ చేంజ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. అండ్ చాలా మారుతాడు భవిష్యత్తులో. బ్లాగింగ్ చేసుకుంటూ ఈజ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీడే. అంటే నేను బ్లాగ్ చేస్తే నేను మారిపోతాను డెఫినెట్గా, నో డౌట్. బ్లాగ్ చేయకుండా ఉండుంటే హిమాంశు లాగా ఉండిపోయి ఉండేవాడు. బ్లాగ్ చేయడం వల్ల హిమాంశులో మంచి ఇవాల్వ్ పర్సనాలిటీ, మెచ్యూర్డ్ పర్సనాలిటీ తయారైపోతుంది. మీరు గత ఒక 50-60 బ్లాగ్స్ చూసినట్టుగా మీకే తెలుస్తుంది. ఒక ఈవెంట్ కవర్ చేయడం అనేది వేరు. మీకు ఈవెంట్ కవర్ చేస్తాడు అనిపిస్తుంది, కానీ ఎవ్రీ ఈవెంట్లోంచి తను నేర్చుకుంటున్నాడు. ఎవ్రీ ఈవెంట్ అండ్ ఎవ్రీ డే హీ ఈజ్ మీటింగ్ న్యూ పీపుల్. బ్లాగర్ అయిన తర్వాత కొత్త మనుషులు కలిస్తే కొత్త మనిషిని మన బ్లాగ్లో ఇన్వాల్వ్ చేసి పరిచయాలు చేస్తూ ఉంటాడు. సో ఆ కొత్త మనుషులు కలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కలిసినప్పుడు మేబీ ఈజ్ లర్నింగ్ ఎ లాట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే తను ఇప్పుడే చెప్పాడు, నేను వాట్ ఎవర్ ఐ టాక్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు హిమ్. అవును, చాలా ఇప్పుడు దాకా చాలా విషయాలు డిస్కషన్ చేసాం, కానీ నాకు అన్ని కొత్తగానే ఉన్నాయి. దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే హ్యాపీ గో లక్కీ పర్సన్. అంటే టాపిక్స్ జనరల్ టాపిక్స్, స్పెషల్ టాపిక్స్ ఏం కాదు మనం మాట్లాడేది. ఆ టాపిక్స్ కూడా నాకైతే కొత్తగా అనిపించినాయి. పర్స్పెక్టివ్ ఆఫ్ మై లుకింగ్ ఎట్ థింగ్స్ ఇస్ డిఫరెంట్ అండ్ he doesn't put much brain into it. Okay, that's it. ఇప్పుడు భలే మంచి గోదావరి బ్రిడ్జ్ వచ్చింది, దిగుదాము. ఒక ట్రాఫిక్ వస్తుంది వెనకాల, సో చూసి దిగాలి. ఆహా, వాట్ అ వ్యూ మ్యాన్, ఓ మై గాడ్. చూస్తున్నారా, భలే ఉంది కదా వెనకాల. చూస్తున్నారా, ఇది గోదావరి రివర్ అండ్ మనకి ఇక్కడ ఎదురుగా బ్రిడ్జ్ కూడా కనపడుతుంది ఒకటి. అమేజింగ్. రాజమండ్రి వెళ్ళే దారిలో మనకి గోదావరి, రాజమండ్రి యాక్చువల్లీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ తర్వాతే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఓ మై గాడ్, వెరీ నైస్ బ్రిడ్జ్ ఉంది అక్కడ. ఐ థింక్ ట్రైన్ అన్నీ వెళ్తాయి ఆ బ్రిడ్జ్లో. ప్లస్ క్లైమేట్ అదిరిపోయింది, చాలా బాగుంది అసలు. ఓ మై గాడ్, అమేజింగ్. ఇప్పుడే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ ట్రైన్ వెళ్తుంది బ్రిడ్జ్లో, ఈ బ్రిడ్జ్లో ట్రైన్ వెళ్తుంది. అండ్ దాని పక్కనే ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, దాంట్లో అనేది వెహికల్స్ వెళ్తాయి. అంటే అది ఎలా అంటే బ్రిడ్జ్ ట్రైన్ది ఇక్కడ ఉంటుంది, రోడ్ బ్రిడ్జ్ పైన ఉంటుంది, పైన నుంచి రోడ్ వెళ్తుంది, కింద నుంచి ట్రైన్ వెళ్తుంది. వావ్, నిజంగానే అక్కడ వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి చూడండి ఎంత అయింది, 9:24 అయింది టైం. అండ్ ఇప్పుడు బయలుదేరిపోతాం, చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఇక్కడ నేను కార్ కొన్నప్పుడు నేను ఇక్కడ చూసాను స్టిక్కర్ ఉంది. నేను ఎప్పుడు దీని గురించి నేను రీసెర్చ్ చేయలేదు, కానీ ఇప్పుడు మన కిషోర్ సార్ అనేది రీసెర్చ్ చేశారు. ఇక్కడ రాసింది NMEM. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. అంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి. సో ఇప్పుడు లెట్స్ గో టు ద ఛార్జింగ్ స్టేషన్. సో ఇప్పుడు చూడండి, మన రేంజ్ వచ్చేసరికి 51 కిలోమీటర్స్ ఉంది. 25% బ్యాటరీ మిగిలి ఉంది. 158 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం తోలేసాము. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్లో ఉన్న. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం ఛార్జింగ్ స్టేషన్ దగ్గర, నెక్స్ట్ స్టాప్. గైస్, ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ కోసం మేము వచ్చాము ఒక ఏరియాకి. అంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఆల్రెడీ మైండ్లో పెట్టుకొని మేము బయలుదేరాం రాజమహేంద్రవరంలో. ఇప్పుడు నా రేంజ్ చూడండి, ఫస్ట్ మీకు చూపిస్తాను. 26 కిలోమీటర్స్ రేంజ్ మిగిలి ఉంది, 13% బ్యాటరీ ఉంది. ప్రతిసారి బయలుదేరినప్పుడు నాకు తెలుసు ఏదైనా ఒక
ఏదో ఒక ప్రాబ్లంలో ఫేస్ చేయాల్సిందే అని నాకు ఆల్రెడీ నేను మెంటలీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈసారి ప్రాబ్లం ఏంటంటే ఒక లొకేషన్ నేను రీచ్ అవ్వాల్సింది, ఆ లొకేషన్ బై మిస్టేక్గా మ్యాప్లో నాకు రాంగ్ చెప్పేసాడు. రాంగ్ చెప్పడం వల్ల మేము లోపలికి వెళ్ళిపోయి ఏదో పల్లెటూరులో వచ్చేసాం. చూడండి, పల్లెటూరు కాదు, సంథింగ్ ఏదో లోపల ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక్కడ చూస్తున్నారా, వచ్చాం. ఇప్పుడు మళ్ళీ హైవే ఎక్కాం. ఇప్పుడు వెళ్తున్నాం మేము వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర. 11% బ్యాటరీ మిగిలింది, 21 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇంకా 600 మీటర్స్ ఉంది. సో అలాగే వెళ్తున్నాం. టెన్షన్ అయితే ఏం లేదు, ఎందుకంటే మాకు తెలుసు వీఆర్ ఇన్ ఒక 1 కిలోమీటర్లోనే మేము రీచ్ అయిపోతాం. ఫైనల్లీ మనకు కనిపించేసింది ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఎంట్రీ అనేది ఇక్కడ ఉంది. 5 चार्जेस है, देखो 5 गाड़ी चार्ज हो सकती है लेफ्ट में चलो. 5 नहीं 10 नहीं 5 बताया उसने वहाँ पे. వావ్, 5 ఛార్జింగ్ స్టేషన్ మనకి దొరికింది. ఆల్రెడీ ఒక కార్ ఛార్జ్ బయటకు వెళ్తుంది. సో ఇదిగోండి మనం ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసాం. ఇప్పుడు మన కార్ అనేది ఛార్జ్ చేసేద్దాం. కరెక్ట్ 10%, ఆల్మోస్ట్ 10 కాదు 11%లో మనం వచ్చాం. మీకు తెలుసో తెలీదో, న్యూ గో అని ఈ బస్సెస్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ బస్సెస్, ఇది కూడా ఛార్జింగ్ చేయడానికి వచ్చింది. సో వైజాగ్ వెళ్ళే ప్రతి బస్సు ఇక్కడ స్టాపేజ్ ఆగిద్ది. రాజమహేంద్రవరం అని ఈ ఏరియా. ఇది జస్ట్ రాజమండ్రి నుంచి 10 కిలోమీటర్ ఇంకా ముందుకి, అంటే తర్వాత విజయవాడ నుంచి వస్తే ఇంకా మీకు ముందుకు వస్తుంది. ఇది మన మెయిన్ ఛార్జింగ్ స్టేషన్. చాలా బస్సెస్ అన్నీ ఇక్కడే వస్తాయి. మనకి ఇక్కడ 10 ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇదిగోండి, అంటే ఛార్జింగ్ స్టేషన్స్ 5 ఉంటాయి, 10 ప్లగ్స్ ఉంటాయి. అంటే 1 2 3 4 5 ఉంటాయి. ఒక్కొక్క స్టేషన్ దాంట్లో 2 ప్లగ్స్ ఉంటాయి. సో మన కార్ అనేది ఛార్జింగ్కి అయితే నేను ప్లగ్ చేశాను. అండ్ 1 hour 45 minutes అనేది నాకు చూపిస్తుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. బట్ చూద్దాం, మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ స్టేషన్లు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, 1 hourలో ఫుల్ అయిపోతుంది అని చెప్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఎంతసేపు ఏమవుద్ది అనేది. ఇది ఆల్రెడీ కనెక్ట్ చేశాను. కొంచెం ఫ్రెష్ అయిపోదాం. అండ్ ఇక్కడ తినడానికి అయితే ఏం లేదు. సో మీరు ఛార్జింగ్ స్టేషన్కి ఇక్కడ వచ్చి, అంటే మాతో ఏమైందంటే మేము మెంటలీ ప్రిపేర్ అయ్యి వచ్చాం, మనకి ఇక్కడ తినడానికి అన్నీ అవైలబుల్ ఉంటాయని. కానీ ఇక్కడ చూస్తే పెద్దగా ఏం లేవు. లోపల సమ్ చిప్స్ కానీ అలాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి తినడానికి, టీ కాఫీ తాగొచ్చు మేబీ. ఇంకా అయితే ఏం లేవు చెప్పాలంటే. కానీ మాకేం తెలిసిందంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ ఆటోలోనో బైక్లో సంథింగ్ ఏదైనా వెళ్తే మనకి అక్కడ టిఫిన్స్ అనేది దొరుకుతాయి. ఇక్కడ రోడ్ అయితే లోపల ఎంట్రీ కొట్టడానికి అయితే అసలు బాగాలేదు చెప్పాలంటే. అసలు చూడండి ఎలా బురదగా ఉంది. వాన పడితే మాత్రం బాగాలేదు. ఆ టైల్స్ కూడా వేసారు, మరి ఏంటో ఆ టైల్స్ కూడా ఇక్కడ మీరు చూసారంటే చూడండి లెగిసిపోయి ఉన్నాయి. ప్రాపర్ కన్స్ట్రక్షన్ లేదు అబ్బా, ఇది ఒకటి మైనస్ పాయింట్ ఇక్కడ చెప్పాలంటే. ఇప్పుడు మేమేమో టిఫిన్ చేయడానికి బయలుదేరాం. అటువైపు ఏదో 1 కిలోమీటర్ దూరంలో టిఫిన్ సెంటర్ ఉందని తెలిసింది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. వాకింగ్ చేయడానికి కూడా క్లైమేట్ చాలా బాగుంది. ఒక 1/4 కిలోమీటర్ లేకపోతే 350 మీటర్స్ మేము నడుచుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. కానీ చాలా బాగుంది, క్లైమేట్ బాగుంది కాబట్టి ఇలా నడవగలుగుతున్నాం. ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసాం. ఇదిగోండి పెట్రోల్ పంప్ దగ్గరే ఉన్నాము. ఒక పెట్రోల్ పంప్ కనిపించట్లేదు. చెప్పాలంటే ఇదంతా పెట్రోల్ పంప్. చాలా ట్రక్స్ నుంచొని ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇక్కడ బాబా రామ్దేవ్ డాబా అని ఇక్కడ రాస్తుంది మనకి. ఫైనల్ ఇక్కడ ఒక తినడానికి ఏదో కనిపించింది. సో ఇక్కడే మనం తినడానికి వెళ్తాం. ఏంటి ఎవరు కనిపించట్లేదు అసలు, మొత్తం ఖాళీగా ఉందేంటి, ఉందా లేదో డౌట్. భయ్యా కుछ खाने के लिए है नाश्ता क्या है? సో ఇక్కడ ఈ డాబాలో మేము వచ్చాం. డాబా అంటే ఏం డాబా చెప్పాలి, ఇది డాబా అయితే కాదు, నార్మల్ ఇది ఒక ఫుడ్ కోర్ట్ లాగా హోటల్ అని నేను మీకు చెప్పొచ్చు. సో ఈ హోటల్కి వచ్చాము తినడానికి. ఆర్డర్ మేము ఏం చేసామంటే రోటీ, నాన్ అండ్ దాంతోపాటు మనం ఆర్డర్ చేసింది ఒక 2 కర్రీస్ చేసాం. సమ్ మేథీ మటర్ మలై ఒకటి ఆర్డర్ చేసాం కర్రీలో, అండ్ ఇంకొకటి దాల్ ఫ్రై కర్రీ ఆర్డర్ చేసాం. నాకు డౌట్ ఏం వేస్తుందంటే టేస్ట్ బాగుంటుందో లేదో ఇక్కడ నాకు తెలియదు. ప్రైస్ మాత్రం మన నార్మల్ విజయవాడ హోటల్ కానీ ఎక్కడైనా వెళ్ళామనుకుంటే నార్మల్ హోటల్స్ సేమ్ ప్రైస్ ఉంది. ఒక్కొక్క కర్రీ వచ్చేసరికి 190-200 రూపాయలు ఉంది. అండ్ నాన్ బటర్ రోటీ అయితే నాకు ఐడియా లేదు, రోటీ అండ్ నాన్ అయితే నాకు ఐడియా లేదు రేట్ ఎంత ఉందో నేను చూడలేదు. కర్రీస్ అయితే 200 వేసుకోండి. దాని ఆ డబ్బులు తగ్గట్టు టేస్ట్ ఉంటే డబ్బులు ఇవ్వడంలో మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ టేస్ట్ లేకపోతే మజా రాదు. సో చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాను. ఇదిగోండి మన ఫుడ్ అనేది వచ్చేసింది. మనం దాల్ ఫ్రైను ఇంకా మలై క్యాదా నామ్కే మటర్ మలై కూర అనేది ఆర్డర్ చేసాం. మేథీ మటర్ మలై అనేది ఆర్డర్ చేసాం. అండ్ దాల్ ఫ్రై, ఇదిగోండి నా నాన్ అండ్ రోటీస్. వావ్ నైస్. సో ఇప్పుడు నేను మీకు తినేసి చెప్తాను ఎలా ఉంది టేస్ట్ ఇక్కడ. ఇది నేనైతే మటర్ మలై మేథీ మటర్ మలై అనేది తీసుకున్నాను. నేను నాతో తింటున్నాను, ట్రై చేసి చెప్తాను ఎలా ఉందా. सब्जी अच्छा है सही में, आपको अच्छा ही बोलोगे, ब्लॉगर है ना. हाँ कल भेज दी किया. టేస్ట్ బాగుంది. ఇప్పుడు దాల్ ఫ్రై తిని చెప్తాను ఎలా ఉందో.
దాల్ ఫ్రై కూడా బాగుంది. ఒకప్పుడు మా నాన్నమ్మ చేసేది నాకు సేమ్ అదే టేస్ట్ గుర్తుకొచ్చింది. పక్కా నార్త్ ఇండియన్ స్టైల్. ప్రాపర్ నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఆ ప్రైస్కి ఈ ఫుడ్ మనకు దొరికిందంటే నిజంగా నేను అంత డబ్బులు ఇవ్వచ్చు. అంటే కూరకి 200 నాణ్యత నాకు తెలియదు, కానీ ఆ ప్రైస్కి ఇలా ఫుడ్ టేస్ట్ ఉంటే వర్త్. అండ్ ఇదిగోండి జీరా రైస్ కూడా ఆర్డర్ చేసాం. ఇప్పుడు జీరా రైస్ తిని చెప్తాను ఎలా ఉంది. జీరా రైస్ అయితే నాకు పాలిష్డ్గా కనిపించట్లేదు. మేబీ రైస్ బాగుండొచ్చో బాగాలేదో నాకు తెలియదు. తిని చెప్తాను ఎలా ఉంది టేస్ట్ మాత్రం. నైస్ నార్త్ ఇండియన్ టేస్ట్ ఉంది మొత్తం చెప్పాలంటే. గైస్ మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చారనుకోండి, మీ కార్ ఛార్జింగ్ పెట్టడానికి కానీ పెట్రోల్ పంప్ కూడా ఉంది దగ్గరలోనే, దాని పక్కనే మీరు అక్కడ ఫ్యూయల్ స్టేషన్లో కూడా మీ కార్ని ఫిల్ చేయడానికి వచ్చారనుకోండి, పక్కనే బాబా రామ్దేవ్ అని ఢాబా ఉంటుంది ఇక్కడ. మీరు ఇక్కడ వచ్చి తినొచ్చు. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ మీకు తినాలంటే మీరు ఇక్కడ రావచ్చు. సో ఇప్పుడు మనం తినడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. మాది టోటల్ బిల్ వచ్చేసరికి చూడండి ఎంత వచ్చింది. ఇది ప్రైస్ లిస్ట్ 710 రూపాయలు వచ్చింది మేము మా ముగ్గురు మీద. సో వెరీ నైస్ ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు నా యాప్ నుంచి మొత్తం చెక్ చేసుకోవచ్చు నా కార్ అక్కడ ఎక్కడో ఉంది. నేను నా యాప్లో చూస్తే ఇప్పుడు 180 కిలోమీటర్స్ రేంజ్ అండ్ 88 or 89% ఛార్జ్ అయిపోయిందని చూపిస్తుంది నాకు. సో మనం ఎంత దూరంలో ఉన్నా ఇది నాకు చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. కార్ ఛార్జింగ్లో పెట్టేశాను. దాని డీటెయిల్స్ అన్నీ నా కార్ది నాకు నా ఫోన్లోనే కనపడుతుంది. నాకు అవసరం లేదు వెళ్ళి పద్దాక కార్ దగ్గర వెళ్ళి డిస్ప్లేలో మీటర్లో వెళ్ళి చూసి ఎంత ఛార్జింగ్ ఉంది ఎంత సేఫ్ పడుతుందని నాకు చూడడం అవసరం లేదు. ఫోన్లో చూసుకుంటే పని ఈజీ అయిపోతుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలంటే, ఎదురుగా అక్కడ అనేది మెడికల్ కాలేజ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత అక్కడ నుంచి మీరు సర్వీస్ రోడ్ ఎక్కి వచ్చేయాలి. హైవే ఎక్కిపోయారంటే మీరు ఈ ఢాబాకి అనేది మీరు రాలేరు. సో అందుకనే సర్వీస్ రోడ్ నుంచి వచ్చారనుకోండి దీన్ని డైరెక్ట్గా లోపల. సో గైస్ అయితే ఇప్పుడు మనం కార్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇది కూడా మన కార్ ఇక్కడ ఉంది. నేను యాప్లో చూస్తే నాకు 97% చూపిస్తుంది. రియల్ టైంలో కూడా 97% ఛార్జ్ అయిందని ఇక్కడ చూపిస్తుంది నాకు. కానీ ఇంకా 3%కి అనేది ఇంకా 15 minutes అంటుంది. చూడండి జనరల్గా ఏంటంటే లాస్ట్ ఒక 5% ఉంది చూసారా, 95 to 100, అది కొంచెం స్లోగా ఎక్కుతుంది. 90 దాకా అయితే ఫుల్ స్పీడ్గా అల్టిమేట్ స్పీడ్గా ఎక్కిపోద్ది. జస్ట్ లాస్ట్ 5-10% అయితే స్లోగా ఎక్కుతుంది. కానీ ఈ ఛార్జింగ్తో మనకి సరిపోయేది. ఇప్పుడు దీని నుంచి బయలుదేరిపోదాం పేమెంట్ చేసి. అండ్ పేమెంట్ ఫీజు ఎంత వచ్చిందంటే మనకి ఛార్జెస్ అప్రాక్సిమేట్ 500 రూపీస్. దారిలో వచ్చినప్పుడు నా షూలో అయితే ఇక్కడ మట్టి అంటుకుపోయింది. ఇది ఒక్కటి వీళ్ళు బాగా చేస్తే రోడ్ ఎంట్రన్స్ దగ్గర అయితే బాగుంటుంది. ఇలా ఉంటే మన షూ మనం బయట తినడానికి వెళ్ళాం అనుకోండి, ఇలాంటి పరిస్థితి గ్యారంటీ. సో ఇదిగండి మన కార్ అయితే ఛార్జ్ చేసాం. 98% ఉంది. 185 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ. 185 రేంజ్ 98%. గైస్ ఇక్కడ ఎదురు చూస్తున్నారా, మీకు పైన గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది మీకు గోపురం. బ్లూ అండ్ వైట్లో అది టెంపుల్, సత్యనారాయణ స్వామి టెంపుల్. అది అన్నవరంలో. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ మెయిన్ హైవే మీద. ఆ ప్రసాదం స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళది ఓన్లీ బెల్లము గోధుమ రవ్వతో చేస్తారు. విస్తరాకులో పెట్టిస్తారు. చాలా ఫేమస్, చాలా ఏళ్ళ నుంచి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఆ టెంపుల్లోనే తయారు చేస్తారు. దానికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది అన్నవరం ప్రసాదంకి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే అక్కడ మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. దారిలో ఉంది, నేను మీకు చూపిస్తా ప్రసాదం ఎలా ఉంటుంది. ఇదిగోండి ఇదే టెంపుల్కి ఇక్కడ మనకి ప్రసాదం ఇస్తారు. అందరు ఎంతమంది వచ్చి తీసుకుంటున్నారు చూడండి. అందరు ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి క్రాస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంతా. ఇదిగోండి ఇది గుడి. లోపల వెళ్ళాలంటే చెప్పులు తీసి వెళ్ళాలి. సో మన కార్ అక్కడ పెట్టాం. ఇలా లోపల వచ్చి ఇక్కడ మీరు దర్శనం చేసి దేవుడికి దండం పెట్టేసి ఇక్కడ వచ్చేసి మీరేమో దీని లోపల టోకెన్ తీసుకోవాలి ప్రసాదంకి. టోకెన్ తీసుకుంటే ప్రసాదం మనకి ఇస్తారు. ఇదిగోండి ప్రసాదం అయితే మనకి ఇక్కడ ఇస్తారు. ఇదిగోండి ప్రసాదం తీసుకుంటారు కదా, మీకు ఈ కవర్ ఇస్తారు. అన్నవరంది ప్రసాదం కవర్. అండ్ ప్రసాదం ఒక్కటి చిన్న మీకు కప్ ఇస్తారు. కప్ ఇది 20 రూపీస్. 20 కవర్ 5 రూపీస్. ఓకే 20 రూపీస్ అదొక ప్యాకెట్. కవర్ అయితే 5 రూపీస్. ఇదిగోండి ఇది ప్రసాదం. మీకు చెప్పాలంటే టేస్ట్లో అయితే మీరు వచ్చి ట్రై చేయండి, మీకు తెలిసిద్ది. అండ్ ఇదిగోండి మనం వచ్చేసాం ద ఫుడ్ కోర్ట్కి. ఇక్కడే మన ఛార్జింగ్ స్టేషన్, నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్. ఇది జనరల్గా ఏంటంటే నేను ఒక 10 minutes 15 minutes ఛార్జ్ చేస్తాను, జస్ట్ టాప్అప్ అనుకోండి. ఇది మన జియో వాళ్ళది పల్స్ అని ఉంది ఛార్జింగ్ స్టేషన్. సో నేను నా కార్ ఛార్జింగ్కి అనేది కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నా కార్లో 76% బ్యాటరీ ఉంది.
నేను 66లో స్టార్ట్ చేశాను పర్సెంట్లో, ఇప్పుడు 76 ఉంది. అండ్ ఆల్మోస్ట్ 2.56 కిలోవాట్స్ ఛార్జ్ అయిపోయింది. 9 minutes అయింది నాకు ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టి. అందులో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఐ డ్రాప్స్ వేసేస్తాను. నా ఐ డ్రాప్ వేయడానికి టైం అయింది. నేను ఆల్రెడీ ఐ డ్రాప్స్ కూడా క్యారీ చేస్తాను. ఇప్పుడు ఐ డ్రాప్ వేసేస్తాను. అండ్ ఇప్పుడు ఫుడ్ కోర్ట్ అని మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇది ఫుడ్ కోర్ట్. చూడండి ఎంత బాగుంది. సో కార్ ఛార్జింగ్ నేను అక్కడ పెట్టేసి, దీని వెనకాల ఉంది నా కారు, అక్కడ ఛార్జింగ్ పెట్టేసి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాఫీ తాగడానికి. ఎంత రష్గా ఉంది లోపల చూడండి. గైస్ అయితే ఛార్జింగ్ చేసి ఇప్పుడు నేను బయలుదేరిపోయాను వైజాగ్కి. ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్ వెళ్తాను. కానీ ఈ రోడ్ మాత్రం చాలా బాగుంది. 2 కొండల మధ్యలో, ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ ఒక కొండ ఉంది. 2 కొండల మధ్య నుంచి నేను ఇప్పుడు ఈ రోడ్ వెళ్తుంది. చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ క్లైమేట్ కూడా సడన్గా సన్నీ అయిపోయింది. ఏంటో ఇంతకు దారిలో వాన పడుతుంది, ఇప్పుడు సన్నీగా ఉంది బాగా. అండ్ ఇదిగోండి నా 195 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 84% బ్యాటరీ ఉంది. 264 కిలోమీటర్స్ ఆల్రెడీ నేను ట్రావెల్ చేశాను. అండ్ 2 o'clock అనేది టైం అయిపోయింది. అండ్ ఇదిగోండి మనం వచ్చేసాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరికి. ఓ మనుషులు అక్కడ ధర్నా చేసి కూర్చొని ఉన్నారు. ఇదిగోండి ఇది మన పాత ఎయిర్పోర్ట్ విశాఖపట్నంకి. ఆల్రెడీ మనం ఇక్కడ రీచ్ అయిపోయాము. అండ్ కొన్ని రోజుల్లో అనేది ఇంక కొత్త ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అయిపోద్ది. సో ఇది పాత అయిపోద్ది. కొత్తదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వర్షం పడితే నీళ్ళు వచ్చేస్తాయి. విన్నారా? సో వైజాగ్లో మీరు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి రామాకండి. ఏదైనా సో గైస్ అయితే మన ఫస్ట్ స్టాప్ వచ్చేసాము. మన సార్ని ఇక్కడ దింపేసాం వాళ్ళ ఇంటికి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చూడండి నా టియా కారు ఎంత డర్టీ అయిపోయింది. కానీ పొద్దున ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు చూడండి డర్టీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు నేను ఏకే వీకేరావు సార్ని దింపాలి వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు దింపేసి దాని తర్వాత నేను నా ఇంటి. అండ్ ఇప్పుడు నేను ఏకే వీకేరావు సార్ని కూడా నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటికి దింపేశాను. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్తున్నాను. చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. ఒక 7-8 hours జర్నీ ఆల్రెడీ. ఐ థింక్ మోర్ దెన్ 10 hours నేను చేశాను. టైం చూడండి ఎంత అయింది, 4:48. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఒక 10 minutesలో రీచ్ అయిపోతాను నా ఇంటికి, 10 to 15 minutesలో. బట్ జస్ట్ ఇమాజిన్ నేను 7 o'clock బయలుదేరాను అండ్ ఇప్పుడు 5 o'clock నేను రీచ్ అవుతాను. ఇప్పుడు మనం అనేది మా బావగారు అనొచ్చా లేకపోతే మా అక్క చెప్పచ్చా, వాళ్ళ షాప్కి వచ్చేసాను. దయారామ్ స్వీట్స్ అనే షాప్. ఓ మై గాడ్, చాలా ఫేమస్ షాప్ ఇక్కడ స్వీట్స్ది మన వైజాగ్లో. మీకు ఎప్పుడైనా స్వీట్స్ ఏదైనా ట్రై చేయాలంటే ఇక్కడ మీరు రావచ్చు. ఓకే, నేను నెక్స్ట్ బ్లాగ్ అనేది ఈ షాప్ మొత్తం దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపు నా బ్లాగ్ వస్తుంది మొత్తం ఓన్లీ దయారామ్ స్వీట్స్ రిలేటెడ్ మాత్రమే. ఇది దయారామ్ స్వీట్స్. చూడండి ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. లోపల తీసుకెళ్తాను మీకు. చూడండి అమేజింగ్ షాప్ ఉంటుంది ఇక్కడ. ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఉంటాయి నేను మీకు రేపు మొత్తం చూపిస్తాను ఈ షాప్లో. ఓ మై గాడ్, లోపల చూసారా ఎంత బాగుంది అంబియన్స్. చూడండి మా అక్కని కలవండి. షీజ్ మెసేజ్ సిగ్గుపడుతుంది, తనకి కెమెరా అంటే కొత్త కదా. సో తను త్వరగా కెమెరాకి రాదు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ షాప్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నాను నాది. అలాగే మా అక్క నా కోసం మంచూరియా ఆర్డర్ చేసింది. చూడడంలో భలే ఉంది కదా అసలు, అమేజింగ్. తినిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. నాకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ తిన్నాను. కానీ ఈ మంచూరియా చాలా పెద్దగా, ఓ మై గాడ్ చాలా వేడిగా ఉంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందా. అమేజింగ్ ఫ్లేవర్. ఇట్స్ ఎ మస్ట్ ట్రై. మీరు ఇక్కడ వచ్చి దయారామ్ స్వీట్స్లో ఏ ఫుడ్ తినండి, ఫాస్ట్ ఫుడ్ అయినా సరే, స్వీట్స్ అయినా సరే, ఏదైనా బిస్కెట్ కానీ మిక్చర్ కానీ ఏదైనా తినండి, మైండ్ బ్లోయింగ్. సో గైస్ మీరు చూసారు కదా, నేను విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేసాను. అది మధ్యలో 1 ఛార్జ్ చేశాను. సెకండ్ ఛార్జ్ అనేది జస్ట్ నేను టాప్అప్ చేశాను. అది దేనివల్ల అంటే సేఫ్ సైడ్ కోసం, మనకి ట్రాఫిక్ ఏం తగలకుండా అవన్నీ చూశాను. సో అది మొత్తం మనకి జరిగింది. నేను విశాఖపట్నం రీచ్ అయిపోయాను. మనకి కార్ అనేది 200 kilometers ఒక ఛార్జ్లో అయితే మనకి వస్తుంది. సో మనం హాయిగా 200 kilometers తోలొచ్చు. మనకి మధ్యలో చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అది అండి. సో ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఓపెడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ ఏ గుడ్ నైట్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.